హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. చూడండి, ఈరోజు మల్లెపూల గురించి చెప్తాను. నేను సమ్మర్ వచ్చింది కదా, ఇక నుండి మల్లెపూలు అనమాట. నా దగ్గర అయితే 4 రకాలు ఉన్నాయి. గుండు మల్లి, సూది మల్లి, తర్వాత ఇంకా రకరకాలు ఒక 5 రకాల మల్లెల వరకు ఉన్నాయి. మొన్న చూపించినవి మీకేమో మల్లెపూలండి, వైట్గా ఉండి మనకి అమ్ముతూ ఉంటారు కదా, అవి. ఈరోజు మల్లెపూలు, జాస్మిన్ అంటాం కదా, అవి అనమాట. వాటి గురించి చెప్తాను. చూడండి, ఇదిగోనండి, ఇవి మల్లెపూలు. ఇవి చాలా ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. ఇక నుండి ఇలాగ మొత్తం మనం ఇవి ఆకులన్నీ దూసేయాలి. ఆకులన్నీ దూసేసి ఒక 2-3 రోజులు మనం దీనికి వాటర్ పోయకుండా, తర్వాత ఆకులు దూసిన రోజే మనం ఆవాలు మిక్సీ పట్టేసి ఆ పిండి వేసేసి, ఆవాల పిండి ఒక్కొక్క స్పూన్ మొక్కలకు వేసేసి, తర్వాత 2-3 రోజులు నీళ్ళు పోయకూడదండి. పోయకుండా అలా ఉంచేస్తే 4వ రోజు నుంచి రెగ్యులర్గా నీళ్ళు పోస్తే పూలండి. చాలా విపరీతంగా పూలు వచ్చేస్తాయి. అది అంటే లాస్ట్ ఇయర్ నేను కొన్ని వీడియోస్లో చూపించాను. అయితే ఈ సంవత్సరం స్టార్ట్ అయినాయండి మొగ్గలు. ఇదొకటండి, ఇది బొండు మల్లె. చూడండి, చివర ఇక్కడ నుంచి మనకి మీ క్లోజ్లో చూపిస్తాను. ఈరోజు మన టెర్రస్ మీద ఉన్న మరో మొక్క మల్లెపూలండి. నా దగ్గర అయితే 5 రకాలు ఉన్నాయి. బొండు మల్లె, సూది మల్లె, తర్వాత పందిరి మల్లె, ఇలాగా ఇంకా సెంటు మల్లె, ఇలాగ 5 రకాలు ఉన్నాయండి. అయితే వీటికి సమ్మర్ వచ్చేసరికి మనం చేయాల్సింది ఏంటంటే, ఇవి మల్లె కొమ్మలు ఒక కొమ్మ విరిచి ఎక్కడైనా ఒక జాన లోతు ఒక కుండీలో పాతి పెడితే అది మళ్ళీ కొత్త మొక్కగా రూపుదిద్దుకుంటుంది అనమాట. అలాగ చాలా దీని ప్రాపగేషన్ వెరీ ఈజీ. అయితే ఈ మొక్కలు, ఈ మల్లె మొక్కలకి ఈ టైంలో ఏం చేయాలంటే, మనం ఫిబ్రవరి నెల వచ్చింది కదా, ఈ టైంలో ఏం చేయాలంటే, మనం ఈ మొక్కకున్న ప్రతి ఆకు, ఒక్క ఆకు కూడా లేకుండా పూర్తిగా ఆకులన్నీ దూసేసి అవి కంపోస్ట్లో వేసేసుకోవాలి. తర్వాత ఈ మొక్క ఆకులన్నీ దూసిన రోజు మొదలుపెట్టి ఒక 4 రోజులు నీళ్లు పోయకూడదండి. ఖచ్చితంగా 4 days నీళ్లు పోయకూడదు. తర్వాత 5th day నుంచి మనం ఏం చేయాలంటే, చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూసారా. ఇది ఆల్రెడీ నేను ఈ ఆకులు దుయ్యకుండా ఉంటేనే ఇలాగ స్టార్ట్ అయిపోయినాయి కొమ్మలు, మా పూలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అయితే ఈ 4వ రోజు నుంచి ఏం చేయాలంటే, కొంచెం ఆవాలు, అదే కొలతతో నువ్వులు, అదే కొలతతో పల్లీలు, ఈ 3 మిక్సీ పట్టేసి శుభ్రంగా ఒక్కొక్క స్పూన్ చొప్పున ఒక్కొక్క మొక్కకి ఇచ్చి, ఆ రోజు నుంచి అంటే 4వ రోజు నుంచి మొదలుపెట్టి ఎవ్రీడే వాటరింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడు చూడండి పూలు. అసలు లాస్ట్ ఇయర్ మీకు చూపించాను కదా, ఈ గులాబీని బ్లాక్ రోజ్ అంటారండి. చాలా బాగుంటుంది కలరు, బ్లాక్ రోజ్. ఇవి ముల్లపూలు డైలీ వచ్చేస్తాయండి. డైలీ మాల కట్టుకోవాల్సిందే వీటితోటి. ఇక్కడ చూడండి మల్లెపూలు ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఇంకా నేను వీటికి ప్రాసెస్ స్టార్ట్ చేయకుండానే మొగ్గలు వచ్చేసాయి, పూలు పూసేస్తున్నాయి. ఒక్కొక్క గుత్తికి 5-6 మొగ్గలు చొప్పున వచ్చాయండి. ఇక్కడ ఒక ఫ్లవర్ తీసి చూపిస్తాను, ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. నా టెర్రస్ మీద ఎన్ని రకాల పూలు ఉన్నా సరే నేను మందారాలే పెట్టుకుంటానండి. అవే ఇష్టం నాకు బాగా. ఆరెంజ్ రోజు పూసి ఇది 5th day అండి, 5వ రోజు. ఇది కొంచెం వాడటం మొదలెట్టింది.
ఈ టమోటాలు చూడండి చక్కగా నాటు టమోటా కదా, పండిన ప్రతిదీ కోసి చక్కగా నేను తినేస్తాను. చాలా ఇష్టం. నిన్న ఒకటి కోసాను, ఇవాళ ఒకటి కోసాను.